సంబరాలు మా కార్పొరేషన్లో ప్రతి ఒక్కళ్ళు అధికారులు అలాగే కార్పొరేటర్స్ అలాగే మెప్మా అందరూ కూడా ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అందరూ కూడా మన బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక. అలాగే సద్దుల బతుకమ్మతో లాస్ట్ అవుతుంది. మనకి రోజుకొక బతుకమ్మని చేసి రోజుకొక రకంగా బతుకమ్మలు చేసి 9 రోజులు కూడా మహిళలు ఎంతో కోలాహలంగా ఆటలు ఆడుకుంటూ రకరకాల పూలతో బంతి, చామంతి, గునుగు, తంగేడు ఇలా రకరకాల పూలతో బతుకమ్మల్ని పేర్చి ఆ బతుకమ్మ చుట్టూతో ఆడుతూ పాడుతూ మహిళలందరూ కూడా ఈ 9 రోజులు చాలా సంబరపడుతూ ఉంటారు. అలాగే గౌరమ్మని పుట్టింటికి తీసుకొచ్చి మళ్ళీ 9వ రోజు అత్తారింటికి పంపించే ప్రక్రియ అదే నిమజ్జనం. ఆ నిమజ్జనం లాస్ట్ 9వ రోజు నిమజ్జనం చేసి శివుడి దగ్గరికి పంపించే కార్యక్రమం అది. అలాగే ప్రజలందరికీ కూడా ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, అలాగే దసరా శుభాకాంక్షలు. ఇది ఖమ్మం మొత్తం నగరం అంతా కూడా కోలాహలంగా ఉంది. బతుకమ్మల పండుగ ప్రతి ఒక్కడ గల్లీలో ప్రతి ఒక్కళ్ళు బతుకమ్మ పండుగ చేయటం జరిగింది. మరొక్కసారి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. పాట వింటూ చేపలన్నీ బొడ్డెమ్మలో అలల మీద ఆటలాడే బొడ్డెమ్మలో నువ్వులు బెల్లం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఖమ్మం నియోజకవర్గంలో గౌరవ మేయర్ పునుకొల్లి నీరజ్ గారి ఆధ్వర్యంలో మనం ఖమ్మం కార్పొరేషన్లో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ ఆడపడుచులందరికీ నేను మొదటగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిగా ఈ బతుకమ్మ పండుగ. 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధతో మన తెలంగాణ ఆడపడుచులు ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ అయ్యి 9వ రోజు సద్దుల బతుకమ్మతో గౌరీమాతని సాగనంపటం జరుగుతూ ఉంటుంది. పూలను పూజించే పండుగ, ప్రకృతిని పూజించే పండుగ మన ఈ బతుకమ్మ పండుగ. ఇక్కడికి విచ్చేసినటువంటి నా తెలంగాణ ఆడబిడ్డలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు 4వ రోజు నానా బియ్యం బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.